నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్రాలు అనేకం కదా, అన్ని నక్షత్రాలు ఉండగా పెళ్లి సమయంలో అట్లా అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు పెళ్లి పిల్ల పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి చూపిస్తాము? దానికి ఒక అంటే శాస్త్రపరంగా ఇద్దరూ కలిసి ఒక పాయింట్ అంటే ఆ నక్షత్రాన్ని చూడడం వల్ల వాళ్ళ జీవితం బాగుంటుంది అనేటువంటిది ఒక సంకేతం. అసలు అప్పుడు కనిపిస్తుందా, ఊరికే చూడడం చూపిస్తుంటారు. కొంతమంది పర్ఫెక్ట్గా కనిపెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో కనబడినట్టుగా. ప్రొద్దున పూట చూస్తాం కదా గురుగారు, ఎక్కడ కనిపిస్తాయి నక్షత్రం అంటే ఆ దిశని చూపిస్తారు, అట్లీస్ట్ ఆ దిశని అలా చూపిస్తారు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి అందరూ అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు కదా, చూపిస్తారు కదా, మరి ఎందుకు విడిపోతున్నారు? ఓకే, కలిసి ఉండడానికి గల కారణమా? అసలు ఎందుకు చూస్తాము? యాక్చువల్గా చూసేది శాస్త్రంలో ఆ నక్షత్రాన్ని చూస్తే వీళ్ళకి శుభంగా ఉంటుందనే భావంతో మరి అందరూ చూస్తున్నారుగా. కొంతమంది కనబడకపోయినా ఏదో అటు చూడాలని చూస్తున్నారు, కొంతమంది నిజంగానే చూస్తున్నారు. అసలు 90% కనబడదు గురుగారు. రాత్రి పూట అయితే ఎన్నో నక్షత్రాలు ఏ నక్షత్రం కూడా తెలియదు కొంతమందికి. దానికి ఏమైనా స్పెసిఫికేషన్ ఉందా? అన్నిటికన్నా ఎక్కువగా మెరుస్తుంది అట్లా? అలా ఏం కాదు, కొంచెం బ్రైట్ గానే ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే దానికి పర్టికులర్గా వివాహ జీవితం బాగుంటుంది అనేటువంటి, అంటే వివాహ తంత్రం అది కూడా ఒక ప్రక్రియ. అయితే ఇక్కడ ఏంటంటే వివాహ జీవితం బాగుండడానికి కేవలం అరుంధతి నక్షత్రం ఒకటి చూసుకుంటే సరిపోదు. ఇద్దరి జన్మజాత చక్రాల్లో వాళ్ళ మనస్కారకులు, బుద్ధి, ఆకర్షణనిచ్చేటువంటి శుక్రకుజులు, రాహుకేతువులు, గురువు, శని, కమ్యూనికేషన్స్ కారకుడైన బుధుడు, ఆత్మకారకుడు, సోల్ అంటూ ఉంటారు కారకుడు, వీళ్ళు కలవాలి ఫస్ట్. ఇంకోటి ఇద్దరి జాత చక్రాల్లో ఎవరికైనా ఒకరికి 2 మ్యారేజ్ యోగం ఉందా, అలాంటప్పుడు ముందుగా అర్క వివాహం పురుషుడికైతే, స్త్రీకైతే కుంభ వివాహం జరిపించి చేయాలి. దీంతో పాటు విడిపోయే యోగాలు ఉన్నాయేమో చూడాలి. ఉన్నప్పుడు దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఇవన్నీ చూడకుండా అరుంధతి నక్షత్రం చూడడం, మంచి ముహూర్తం పెట్టుకోవడం వల్ల ఏమీ ఫలితం లేదు పక్కాగా. అయితే ఇక్కడ కేవలం మనం ఇది ఒకటేనా అంటే ఇది మ్యాచింగ్ చూసుకునే విధానంలో. రెండోది, ఎందుకు విడిపోతున్నారు ఇవాళ రేపు ఇంత అరుంధతి నక్షత్రాలు చూసి? ఒకరోజు చూడండి, మనకి బోల్డ్ అని ముహూర్తాలు ఉన్నాయండి, ఈరోజు 1000 పెళ్ళిళ్ళు ఉన్నాయట అని వింటూ ఉంటాం, 2000 పెళ్ళిళ్ళు అయ్యాయట. మరి ఎందుకు? మరి అందరూ మంచి ముహూర్తాలను చేసుకున్నారు కదా అంటే ఇక్కడ వాళ్ళకి వివాహ యోగం లేని సమయంలో చేసుకుంటారు కొంతమంది. ప్రతి జాతకుడికి లేదా జాతకురాలికి 3 నుంచి 5 సార్లు వివాహ సమయం అనేటువంటిది వస్తుంది. అది చూసుకో లైఫ్ టైంలో అది 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 ఎప్పుడు వస్తుందో చూసుకోని అంటే సప్తమాధిపతికి, సప్తమ కారకుడు ఎవరైతే ఉన్నారో పోర్ట్ఫోలియో కారకుడు కానీ, శుక్రుడికి కానీ శుభగ్రహ సంబంధాలు వస్తాయి వివాహం. అదేవిధంగా స్త్రీకి అయితే సేమ్ ప్యాటర్న్ కానీ కుజుడికి రావాలి, అంటే భర్త కారకుడు. గురుగారు, ఇన్ జనరల్ గా కూడా ఇప్పుడు మనం టైం రావాలి దేనికైనా అంటాం, ముఖ్యంగా కళ్యాణానికి టైం. మరి టైం కాంది అసలు ఫిక్స్ అవ్వదు కదా, పెళ్లిపీటల దాకా రావద్దు కదా. ఫ్రీ వీల్ అనమాట వివాహం అనేది. ఫ్రీ వీల్ అంటే ఏంటి? మీకు ఒక ఇది జాతక చక్రంలో ఉంటుంది యోగము, అంటే అస్సలు బాగా వీక్గా ఉంటాయి కొంతమందికి వివాహ బలం. అప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదు. కానీ వివాహ బలం కొంచెం బాగున్న వాళ్ళు సరైన టైంలో చేసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు విడిపోతున్నారంటే దీని మీద ఒక అనాలిసిస్ ఉంది. ఒకటి శాస్త్రంలో దీని పరంగా, ఒకటి రెండవది ఏంటంటే అసలు ఓన్ చేసుకోవట్లే మనిషిని, హస్బెండ్ ఓన్. ఎందుకంటే ఇప్పుడు తల్లి కొడుకు, తల్లి కూతురు కూడా గొడవ పడతారండి. విడిపోతున్నారా చెప్పండి? ఎందుకంటే నా బిడ్డ అనేటువంటి తల్లికి ఉంటుంది, మా అమ్మ అనేటువంటిది బిడ్డకు ఉంటుంది. నాది అనే ఫీలింగ్ ఉన్నంతసేపు మనం కొట్టుకున్నా ఏం చేసినా విడిపోరు. కానీ ఇక్కడ చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోతున్నాము, బికాజ్ ఆఫ్ ఓన్ చేసుకోవట్లేదు ఒకరినొకరు. రెండవది ఏంటంటే మీరు గమనిస్తే కనుక ఒకప్పుడు మనం ఏదైనా రిపేర్ చేసుకునే వాళ్ళం, టీవీ దగ్గర నుంచి, ఐరన్ బాక్స్ దగ్గర నుంచి, ఫోన్ దగ్గర నుంచి, ప్రతిదీ కూడా ఏదైనా అయితే దాని వల్ల రిపేర్ చేసుకునే వాళ్ళం. అసలు ఇప్పుడు ఎవరైనా ఏదైనా రిపేర్ చేసుకుంటున్నారా? వాట్ నెక్స్ట్? కొంచెం కార్ పాడైందంటే దాన్ని మార్చేసాయి. అసలు ఒకప్పుడు చెప్పు కూడా తెగిపోతే పారగాన్ చెప్పుకి దానికి పిన్నిస్ పెట్టుకొని కింద మొత్తం అరిగిపోయేదాకా వాడేవాడు మనిషి. బట్టలు కుట్టుకునే వాళ్ళం. అసలు ఇప్పుడు ఎవరైనా కుట్టుకుంటున్నారు ఏదైనా చిరిగితే అంటే రిపేర్ సిస్టమ్ అనే మైండ్ సెట్ పోయింది మనిషికి. దానివల్ల ఏమైపోతుందంటే ఆ సిస్టమ్, అంటే ఒక సిస్టమ్ ఎప్పుడైతే మన మైండ్లో నుంచి అది ఎగిరిపోయిందో అది మనుష్యుల మీద కూడా అది జరుగుతుంది. అంటే ఎలా అంటే పడట్లేదు, సరే వదిలేసాయి, విడిపోదాం. ఈవెన్ మంచి చెప్పాల్సిన పెద్దవాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వమని చెప్పట్లేదు గురుగారు. మాట్లాడుకొని
సెట్ అవ్వాల్సింది మాట్లాడుకొని విడిపోతున్నారు. మాట్లాడుకుని దేనికంటే విడిపోవడానికి మాట్లాడుకుంటున్నారు. సామరస్యంగా మేము విడిపోయామని పెద్ద అనౌన్స్మెంట్ అనౌన్స్ చేస్తున్నారు. అంటే కోర్టు కేసులు ఏం లేకుండా జస్ట్ మాట్లాడుకొని విడిపోతున్నామండి అంటున్నారు. కానీ మీరు మాట్లాడుకునేది విడిపోవడానికి కాదు కదా. ఇక్కడ ఒకటేంటంటే ఎవ్రీ పర్సన్ అందరూ కూడా ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ కాదండి భూమి మీద. ఎంతో కొంత వాళ్ళకి అవలక్షణాలు లేకపోతే వాళ్ళ టాలెంట్స్ తక్కువగా ఉండడం, కొన్ని విషయాలు బాగా టాలెంట్ ఉండడం ఖచ్చితంగా జరుగుతుంది. అందరూ ఒకలాగుంటే మనం భరించలేము కూడా ఈ ప్రపంచాన్ని. అందరికి ఒకేలాగా ఉంటే ఎగ్జాక్ట్లీ హై ఎక్స్పెక్టేషన్స్ ఒకటి వన్ ఆఫ్ ది కాజ్. ప్రతి విషయాన్ని తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళడం, ఫ్రెండ్స్తో ప్రతి విషయాన్ని. ఒకటేంటంటే భార్యాభర్తల మధ్యన ఉండేటువంటిది ఏది కూడా మూడో వ్యక్తికి తెలియడానికి వీల్లేదు. ఈవెన్ కొడుకు కూతురు కూడా తెలియడానికి వీల్లేదు నన్ను అడిగితే. ఎందుకంటే మధ్యవర్తికి తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళలో ఉన్న తప్పులు కప్పిపెట్టేసి వీళ్ళలో ఉన్న మంచి మాత్రం వాళ్ళకి చెప్తుంటారు. అవతల వాళ్ళ మీద వీళ్ళని చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అది బయటపడుతుందో అంటే నాదే తప్పు ఉందా, నీ తప్పు లేదా, అంటే నా తప్పులు మాత్రం నువ్వు చూస్తున్నావు, నీ తప్పు నువ్వు ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి వాటికి ఏంటంటే ప్రధానంగా ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మ్యారేజ్ లో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కువయ్యాయి అనుకుంటే కనుక అది ఖచ్చితంగా కానీ ఫిక్స్ చేసుకోవాలనుకోవాలి కదా గురుగారు. అంటే ఒకటి ఓన్ చేసుకోవాలి ఫస్ట్. ఓన్ చేసుకుంటేనే మీరు అరుంధతి నక్షత్రాన్ని చూసినా మంచి ముహూర్తం పెట్టుకున్నా ఫలితము. ఓన్ చేసుకోకపోతే అది లేదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని రోజుల తర్వాత ఏంటి అన్న పరిస్థితికి ఆలోచించుకోవాలి. అంటే ఇండివిజువల్గా ఉండొచ్చు కదా, నేను ప్రతి ఒక్కడు ఏదో చిన్నదో పెద్దదో ఇంట్లో ఇద్దరు గర్ల్ బాయ్ మెన్ ఉమెన్ ప్రతి ఒక్కరు సంపాదించేసరికి అన్నట్టుగా ఇద్దరు పాపం అంటే ఇవాళ రేపు ఉండే సొసైటీలో మనకి జీవన శైలి మారిపోయింది. ఒక్కరి సంపాదనతో జీవితం నడవటం లేదు. ఎప్పుడైతే ఒక్కరి సంపాదనతో నడవట్లేదు, ఇద్దరూ జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందో ఇద్దరూ వెళ్ళి అలసిపోతున్నారు. అలసిపోయి ఇంటికి వచ్చేసరికి ఏముంది తిని పడుకుంటున్నారు. సో ఇద్దరి మధ్యని ఒక ర్యాపో ఏదైతే ఉంటుందో, ఒక స్వీట్నెస్, ఒక లవ్ ఏదైతే ఉందో, హార్మోన్ ఏదైతే ఉందో మిస్ అవుతుంది. అది ఎప్పుడైతే అది మిస్ అవుతుందో, కలిసి ఉంటే ఏంటి, కలిసి ఉండకపోతే ఏముంది. ఇప్పుడు కొత్తగా నేను కలిసి ఉండాలన్నంత ఎఫెక్షన్ ఏమి నాకు అక్కడ క్రియేట్ అవ్వలేదు కదా. సో ఏముంది అని విడిపోతున్నారు. సో అరుంధతి నక్షత్రం వివాహ తంతులో ఒక భాగం, బట్ దానికన్నా ఇంపార్టెంట్ కంపాటబిలిటీ. ఫిక్స్డ్ ఏదైనా గొడవలు కూర్చొని మాట్లాడుకునేది విడిపోవడానికి కాదు, డిస్కస్ చేసుకొని ప్రాబ్లం ఫిక్స్ చేసుకోవాలి. చాలా మంది గొడవల్లో నాకు కోపం వస్తుందండి, నేను ఉండలేకపోతున్నాను, చాలా ఇరిటేషన్స్ వస్తున్నాయి అంటారు. ఇరిటేషను, కోపము, అసహ్యము ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఒకటి మీ ఎక్స్పెక్టేషన్, రెండోది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం అనుకున్నది జరగలేదని కోపం, లేదా మనం చెప్పింది అవతల వాళ్ళు చేయలేదని కోపం వస్తుంది. కోపానికి రెండే కారణాలు. సో మనం అనుకున్నది జరగలేదు, మనం చెప్పింది చేయలేదు, ఇది ప్రతిసారి ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మనం అనుకున్నది జరగాలంటే మనం దేవుళ్ళమై ఉండాలి. పరమాత్మ అంటే దేవతలకే అది సాధ్యం. మనం చెప్పింది చేయాలంటే కూడా మీకు ఏదో కొన్ని సిద్ధులు వచ్చి ఉండాలి. ఎందుకంటే అవతల వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు, అది చేయడం ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళకంత క్యాపబుల్ లేకపోవచ్చు. మీరు అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఒక వీళ్ళకి ఇంతే అర్థమవుతుంది, ఇంతే చేస్తారు. చిన్నపిల్లలు చూడండి, మనం ఒకటి చెప్తాం వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళకి అంతే అర్థమవుతుంది. ఇంకా మరీ అసలు తీవ్రంగా క్రిమినల్స్ లాగా అది వేరు. అప్పుడు ఇంకా మీరు భరించలేని పరిస్థితుల్లో డివోర్స్ తీసుకోవడం, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. కానీ ఇవాళ రేపు సొసైటీలో ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. హస్బెండ్ సరిగ్గా కార్ పార్కింగ్ చేయలేదని విడిపోయిన వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? వామ్మో. కానీ గురుగారు అంటే ఇయర్స్ టుగెదర్ అమ్మమ్మ, నానమ్మ, అత్తలు, మేనత్తల టైంలో చూస్తే ఎంత భరించేవారు కదా గురుగారు. ఇప్పుడు అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు ఇంత భరించారు అప్పట్లో అనిపిస్తుంది. భరించడం కంటే ఓన్ చేసుకున్నారు. ఇక్కడ ఓన్ అయిపోతే మీరు భరిస్తారండి. భరించడం ఎప్పుడు జరుగుతుంది అంటే ఓన్ చేసుకున్నప్పుడు. మీరు మీకు సెకండ్ ఆప్షన్ లేనప్పుడు కదా, సెకండ్ ఆప్షన్ లేనప్పుడు కూడా కదా, ఓన్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు మన ఒళ్ళోకి తీసుకోగాక ఒంటెలు పోసుకుంటాడు. మనము పిల్లవాడు కదా అని యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేయడం వేరు, భరించడం వేరు. ఓన్ చేసుకోవడం వేరు, భరించడం వేరు. ఇక్కడ యాక్సెప్టెన్సీ అండ్ ఓన్ చేసుకోవడం రావాలి, భరించడం కాదు. నువ్వు భరించాలి, నువ్వు ఓపిక పట్టాలి అనేది అసలు ఎప్పుడు తల్లిదండ్రుల పిల్లలకి అనకూడదు. నువ్వు అర్థం చేసుకోవాలనాలి. మనం పిల్లలు ఒంటెలు పోస్తే, చిన్న పిల్లడు 1 year బేబీ, 6 months బేబీ, మనం భరించడమో లేకపోతే మనం అడ్జస్ట్ అవ్వడమో చేయం, అర్థం చేసుకుంటాం. ఒక వీడు ఇట్లాగే పోస్తాడు, వీడు చిన్నపిల్లడు. అట్లాగో ప్రతి మనిషిలో ఒక చిన్నపిల్లల తత్వం ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి.
బట్ స్టార్టింగ్లో మీరు పెళ్ళైన రోజు నుంచే మీకు జరగాలని రూల్ లేదు. స్టార్టింగ్లో చాలామంది కోప స్వభావంగా ఉండి తర్వాత అవతల వాళ్ళు చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్తో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఇది కదా నాకు అసలు కావాలి అని అనుకొని అట్లా జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఒక 1 year చూద్దాం, స్టార్టింగ్ ఎలా కంపాటబిలిటీ వాళ్ళిద్దరికీ తెలిసిపోదు. ఒక జర్నీ జరగాలిగా, 1, 2, 3 years, లాట్ ఆఫ్ ఇయర్స్ జర్నీ జరిగినప్పుడు అర్థమవుతారు. మనం అమ్మలతో, అమ్మమ్మలతో, నానమ్మలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అలాగే చెప్తారు గురుగారు. అసలు 1-2 years వరకు మీ తాతగారు నన్ను అర్థమే చేసుకోలేదు, 2-3 ఏళ్ల తర్వాత అప్పుడు నా మాట నేను ఎందుకు ఇలా అంటున్నానా అని చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు ఫోన్స్ లేవు కాబట్టి అది నడిచింది. అప్పుడు కూడా సెల్ ఫోన్లో నుండి విడిపోయేవారు, ఎందుకంటే ప్రతిదీ వెళ్ళేది తల్లికి. మరే తుమ్మినా, తగ్గినా, గిచ్చినా, కొట్టినా, వాళ్ళేంటి అయ్యో మన నా కూతురికి ఏదో అయిపోతుంది, నా కొడుకు ఏదో అయిపోతుంది అనే భావంతో అరే అట్లా చేసిందా రామైతే నువ్వు ఇలా చేయి, వాడు అట్లా చేశాడు నువ్వు ఇలా చేయని అనవసరంగా వీళ్ళు అక్కడ రియాలిటీ ఏంటో తెలియకుండా వీళ్ళు ఇక్కడ నుంచి సజెషన్స్ ఇవ్వడం, లాట్ ఆఫ్ డిఫరెంట్ ఇది క్రియేట్ అవుతుంది. అక్కడ లేనిపోనివి క్రియేట్ అవుతుంటాయి. జనరేషన్స్ టుగెదర్ చూసిన తర్వాత ఏమో కొన్ని ఇయర్స్ తర్వాత నేను అమ్మమ్మ నాన్నమ్మ అయినప్పుడు నేను అలాగే ఉంటానేమో అట్లా అనిపించేస్తుంది. అనుభవం మనిషికి ఒక కొత్త విషయాలు చెప్తూ ఉంటుంది. బట్ అనుభవం అంటే ఒక టైం రావాలి దేనికైనా కూడా, కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు మ్యాథమెటిక్స్ని అర్థం చేసుకుంటారు, ఓపిక పట్టరు మ్యాథమెటిక్స్ని పట్టరు, క్యాలిక్యులేషన్స్. సో క్యాలిక్యులేషన్స్ అర్థం అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.